హలో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ ఓన్ రీసెర్చ్ చేసి మీ ఓన్ డెసిషన్ తీసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. 2020లో కొల్లూరులో 15,000 రూపాయలు గజం ఉన్న ప్లాట్ ఈరోజు కొన్ని ప్రాంతాల్లో 50,000 దాటింది. 2020లో తెల్లాపూర్లో 35,000 గజం ఉన్న ప్లాట్ ఈరోజు 1,00,000 దాటిన ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రశ్న ఏంటంటే 2030లో ఇదే కథ మళ్ళీ ఎక్కడ రిపీట్ అవుతుంది? ఈ వీడియోలో నేను చెప్పబోయే 10 ఏరియాలు గ్యారంటీగా డబుల్ అవుతాయని కాదు, ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్, కనెక్టివిటీ, గవర్నమెంట్ ఫోకస్, ఈ 4 అంశాలు కలిసి వస్తే ఈ ప్రాంతాల్లో భారీ వృద్ధి జరిగే అవకాశం ఉంది. అందుకే వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో డేటా ప్లస్ లాజిక్ ప్లస్ గ్రౌండ్ రియాలిటీ ఆధారంగా చెప్పబడుతుంది. నేను ఏరియా సెలెక్ట్ చేసేటప్పుడు ఈ 5 పారామీటర్లు చూస్తాను. ఫస్ట్ది ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్, 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్, 3 కనెక్టివిటీ, 4 గవర్నమెంట్ ఫోకస్, 5 కరెంట్ ప్రైసెస్ వర్సెస్ ఫ్యూచర్ పొటెన్షియల్. అంటే ఇప్పటికే 90% పెరిగిపోయిన ప్రాంతాల కంటే ఇంకా రన్వేలో ఉన్న ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాను. ఇప్పుడు ఆ 10 ఏరియాలు ఏంటో చూద్దాం. నంబర్ 10 షాద్నగర్. షాద్నగర్ 10వ స్థానంలో ఉంది. షాద్నగర్ అనగానే చాలామంది అది పాత కథ అంటారు. కానీ వినండి, షాద్నగర్కు 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ కారిడార్, బెంగళూరు హైవే, ఫ్యూచర్ సౌత్ హైదరాబాద్ ఎక్స్పాన్షన్. చాలామందికి ఒక అపోహ ఉంది, షాద్నగర్ అంటే కేవలం హైవే అనుకుంటారు. కానీ 2030 నాటికి హైదరాబాద్ సౌత్ గ్రోత్ ఎంతవరకు వెళ్తుందో చూస్తే ఇది ఇంకా రిలవెంట్ ఏరియాగానే ఉంటుంది. అయితే జాగ్రత్త, హైవేకి 2 కిలోమీటర్ లోపల ఉన్న ప్లాట్ ఒకటి, 15 కిలోమీటర్ లోపల ఉన్న ప్లాట్ మరొకటి. 2 ఒకేలా కాదు. హైవేకి దగ్గరగా ఉన్న ప్లాట్కి మాత్రమే గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది. నంబర్ 9 కడ్తాల్. ఈ పేరు విన్న వెంటనే చాలామంది నవ్వుతారు. ఎందుకంటే 2021 నుండి కడ్తాల్ గురించి వింటూనే ఉన్నారు. కానీ ఇక్కడే చాలామంది తప్పు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్లో టైమింగ్ ముఖ్యమైతే పేషెన్స్ ఇంకా ముఖ్యమైనది. కడ్తాల్ సక్సెస్ స్టోరీ కావాలంటే ఫ్యూచర్ సిటీ ఎగ్జిక్యూషన్ అవసరం, RRR డెవలప్మెంట్ అవసరం, ఇండస్ట్రియల్ యాక్టివిటీ అవసరం. ఈ 3 జరిగితే కడ్తాల్ సూపర్ ప్యాకేజ్ అవుతుంది. నంబర్ 8 ఆమన్గల్. ఇది చాలామంది ఇగ్నోర్ చేస్తున్న ఏరియా. ఎందుకంటే అక్కడ ఐటీ టవర్స్ లేవు, లగ్జరీ అపార్ట్మెంట్స్ లేవు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ రావు. కానీ RRR కనెక్టివిటీ గేమ్ చేంజర్ అవుతుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, రోడ్స్ క్రియేట్స్ వెల్త్, హైవేస్ క్రియేట్స్ సిటీస్, ఎక్స్ప్రెస్ వే క్రియేట్స్ కారిడార్స్. ఆమన్గల్ ఫ్యూచర్ గ్రోత్ స్టోరీ ఇదే. నంబర్ 7 ముచ్చెర్ల. ఇప్పుడు మనం హాట్ జోన్లోకి వస్తున్నాం. ముచ్చెర్ల ఫ్యూచర్ సిటీ చర్చల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి, హైప్, రియాలిటీ. మనం రెండింటిని వేరు చేయాలి. హైప్ వల్ల ధరలు పెరిగాయి, రియాలిటీ వల్ల భవిష్యత్ నిర్ణయం అవుతుంది. ఫ్యూచర్ సిటీ ఎగ్జిక్యూషన్ వేగంగా జరిగితే ముచ్చెర్ల పెద్ద విన్నర్ కావచ్చు. కానీ ఇప్పటికే ఎక్కువ ధరలకు కొనేవారు రిటర్న్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నంబర్ 6 తుక్కుగూడ. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఏరియా. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఇన్ఫ్లుయెన్స్, ORR కనెక్టివిటీ, శ్రీశైలం హైవే, ఫ్యూచర్ సిటీ ఇంపాక్ట్ అన్నీ ఒకే చోట కలుస్తున్నాయి. 10 సంవత్సరాల క్రితం శంషాబాద్ గురించి చాలామంది నవ్వారు. కానీ ఇప్పుడు అదే కథ తుక్కుగూడలో కనిపించే అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ప్లాట్స్ మాత్రమే కాదు, కమర్షియల్ పొటెన్షియల్ కూడా ఉంది. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లోకి వెళ్దాం. నెక్స్ట్ నంబర్ 5 మోకిలా. నంబర్ 5 ఏరియా మోకిలా. ఈ ప్రాంతాన్ని చాలామంది అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది కొల్లూరులాగా హైప్లో లేదు, కోకాపేట్లో లాగా హెడ్లైన్స్లో లేదు. కానీ విల్లా డిమాండ్ పెరుగుతుంది, అప్పర్ మిడిల్ క్లాస్ ఎక్స్పాన్షన్ జరుగుతోంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇన్ఫ్లుయెన్స్ వస్తోంది. 2030 నాటికి లగ్జరీ రెసిడెన్షియల్ హబ్గా మారే అవకాశాలు ఉన్నాయి. నంబర్ 4 కొల్లూరు. కొల్లూరు గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. కానీ ప్రశ్న ఏంటంటే ఇప్పటికే చాలా పెరిగిపోయిందా?
నా సమాధానం కొన్ని పాకెట్స్ అవును చాలా పెరిగాయి, కానీ మరికొన్ని పాకెట్స్లో అవకాశాలు ఉన్నాయి. మెట్రో ఎక్స్పాన్షన్, ఓఆర్ఆర్ యాక్సెస్, ఐటీ ఎక్స్పాన్షన్, రెసిడెన్షియల్ డిమాండ్ ఇవి కొనసాగితే ఇంకా గ్రోత్ అవకాశం ఉంది. ఇప్పుడు నంబర్ 3 తెల్లాపూర్. 2030 వరకు హైదరాబాద్ రెసిడెన్షియల్ స్టోరీ చెప్పాలంటే తెల్లాపూర్ని మర్చిపోలేం. ఈ ప్రాంతం ఇప్పటికే విన్నర్, కానీ ఇంకా పూర్తిగా మెచ్యూర్ కాలేదు. స్కూల్స్, మెట్రో, ఐటీ ఎంప్లాయీస్, రెంటల్ డిమాండ్ ఇవన్నీ కలిసి తెల్లాపూర్ని స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ ప్లేయర్గా మారుస్తున్నాయి. నెక్స్ట్ నంబర్ 2 నార్సింగి. ఇప్పుడు చాలామంది ఎదురు చూస్తున్న ఏరియా ఇది నార్సింగి ఏరియా. నేను కోకాపేట్ అనట్లేదు, ఎందుకంటే అసలు కోకాపేట్ ఇప్పటికే ప్రీమియం జోన్, కానీ దాని చుట్టూ ఉన్న కారిడార్స్లో ఇంకా ఆపర్చునిటీ ఉంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎక్స్పాన్షన్ ఇంకా పూర్తి కాలేదు. కార్పొరేట్ డిమాండ్ ఇంకా పెరుగుతుంది. లగ్జరీ డిమాండ్ ఇంకా పెరుగుతుంది. ఈ కథ ఇంకా ముగియలేదు. ఇప్పుడు నంబర్ 1 సౌత్ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ కారిడార్. ఇప్పుడు నా నంబర్ 1 పిక్ ఫ్యూచర్ సిటీ కారిడార్, కానీ ఒక ఏరియా కాదు, ఒక కారిడార్. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ ఒక లేఅవుట్ కాదు, ఒక వెంచర్ కాదు, ఒక డెవలప్మెంట్ ఎకోసిస్టమ్. 2030 నాటికి హైదరాబాద్ గ్రోత్ స్టోరీలో సౌత్ సైడ్ అత్యంత పెద్ద సర్ప్రైజ్ కావచ్చు. అయితే సరైన లొకేషన్ ఎంపిక చేస్తేనే ఇది కీలకం. ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది ఏం చేస్తారు తెలుసా? బ్రోకర్కి ఫోన్ చేస్తారు. అది చేయకండి. ముందు గూగుల్ మ్యాప్ తెరవండి, ఓఆర్ఆర్ చూడండి, RRR ఎక్కడ వస్తుందో చూడండి, ఎంప్లాయ్మెంట్ డ్రైవర్స్ చూడండి, ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి. తర్వాత మాత్రమే సైట్ విజిట్ చేయండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో డబ్బు సంపాదించే వాళ్ళు ముందుగా ప్లాట్ కొనరు, వాళ్ళు ముందుగా లొకేషన్ అర్థం చేసుకుంటారు. 2030లో డబల్ అయ్యే ఏరియాస్ ఎవ్వరికీ ఖచ్చితంగా తెలియవు, కానీ 2030లో డిమాండ్ ఎక్కడ ఉంటుందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ వస్తుందో, జాబ్స్ ఎక్కడ వస్తాయో అంచనా వేయచ్చు. ఇదే స్మార్ట్ ఇన్వెస్టింగ్. ఈ 10 ఏరియాల్లో మీకు ఎక్కువ పొటెన్షియల్ కనిపిస్తున్న ఏరియా ఏది కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.